ఓం 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 గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ E.K. నమస్కారం మాస్టర్ M.N. నమస్కారం మాస్టర్ VPS. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV to your lotus feet. మాస్టర్ CVV నమస్కారం to your lotus feet. వాసుదేవ. ఒక్క నిమిషం, నేను ఇంకా ఏమంటారు దాన్ని ఎక్కడ నుంచి స్టార్టింగ్ అనేది ఇంకా పెట్టలేదు. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. If we examine into the effects of poisons, we find those who have once been poisoned by roostocks are a dozen times more sensitive than before. ఆయన ఏం చెప్తున్నారంటే, మనం గనక పరిశీలించినట్లయితే పాయిజనస్ డ్రగ్స్ ఉన్నాయి కదా, అండ్ ఓపియం లాంటివి ఇలా కొన్ని ఉన్నాయి కదా, ఆర్సనిక్ కాల్బో, ఇలా ఇవేంటంటే రూస్టాక్స్, ఇలా ఈ పాయిజనస్ డ్రగ్స్ వల్ల పాయిజన్ అయ్యారనుకోండి, అంటే అది ఆ రూస్టాక్స్ ని ఎక్కువ తీసుకోవడం వలన పాయిజన్ అయ్యారనుకోండి, అంతే కదా. అప్పుడు అంటే క్రూడ్ లో తీసుకున్నా కానీ అప్పుడు ఏమవుతుంది, అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ సెన్సిటివ్ అవుతాడు దానికి, 12 times సెన్సిటివ్ అవుతాడు దానికి. Those who have been poisoned by arsenic are extremely sensitive to arsenic after they allow the first effects to pass off. అంటే ఇప్పుడు ఆర్సనిక్ వేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత కూడా, మామూలుగా అయితే ఆర్సనిక్ కాల్పు వేసుకుంటే ఏమవుతుంది, ప్రూవింగ్స్ కి దాని తాలూకు సిమ్టమ్స్ అవి వస్తాయి, కొన్నాళ్ళుగా వెళ్ళిపోతాయి. కానీ ఆర్సనిక్ కాల్పు వల్ల పాయిజన్ అయినటువంటి వాడు ఆ ఫస్ట్ ఎఫెక్ట్స్ వెళ్ళడానికి అలౌ చేసినప్పటికీ కూడా ఆర్సనిక్ కాల్పు డ్రగ్ కి సెన్సిటివ్ గా ఉంటాడు అనమాట. If they continue, however, to keep on with the first effects, they become less sensitive to it, so that they require larger and larger doses to take effect. అంటే ఈ విధంగా అలా కంటిన్యూ అవుతున్న ఇటువంటి కేసెస్ లో ఏంటంటే, వాళ్ళకి మనం ఆర్సనికాలు వేయాలంటే ఎక్కువ లార్జర్ డోసెస్ వేయాల్సి వస్తుంది ఆ ఎఫెక్ట్ రావడానికి, టు టేక్ ఎఫెక్ట్. This is a rule with all poisonous substances that are capable of affecting the human system market. ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్ అంటే మనుషుల్ని ఎఫెక్ట్ చేయగలిగేటువంటివి, అంటే హెల్దీ వాళ్ళలో వేసుకుంటే ప్రూవింగ్స్ తీసుకొచ్చేటువంటి ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్ లో ఇది ఒక రూల్ అనమాట. నా అది మనం ఓపియంలో చదువుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ గా ఓపియం డ్రగ్ మేము మెటీరియల్ ఉంది, ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఆ గ్రూప్ లో ఉంది. అది తీస్తే మీకు అక్కడ బాగా చాలా క్లారిటీతో ఇచ్చారు కెంట్ గారు దాని గురించి. అది మీరు ఒకసారి వింటే ఈ 2 lines మీకు అర్థమవుతాయి. Now, when the time has passed by which the prover knows he is not sensitive to that remedy, that he has not received an action from the dose, and perhaps in the class of 40 you will not get more than 1 or 2 that will make a proving from the 30th potency. To make the proving and to intensify the effect,
dissolve the medicine in water and have him take every 2 hours for 24 to 48 hours unless symptoms arise sooner. అంటే ఇది మీకు కొంచెం బోరింగ్గా ఉంటుందేమో సబ్జెక్టు, కానీ మనం ఇది తెలుసుకుని ఉండాలి. ఇది ఏంటంటే కొంతమంది ఉంటారు ప్రూవర్స్. ఎలా ఉంటారు అంటే వాళ్ళు అంత ఆ మెడిసిన్‌కి అసలు అంత సెన్సిటివ్‌గా ఉండరు. అంటే సింప్టమ్స్ డెవలప్ అవ్వవు. అంటే హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎన్ యాక్షన్ ఫ్రమ్ ది డోస్. మనం ప్రూవర్స్ మందేసుకున్నారు. దాని యాక్షన్ స్టార్ట్ అవ్వాలి గదా! అప్పుడు బాడీ రియాక్షన్ ఇస్తుంది గదా! అయితే ఆ యాక్షన్ ఆఫ్ ద డోస్ అనేది రిసీవ్ చేసుకోరు. అంటే అది ఉండదు. ఆ సెన్సిటివిటీ ఉండకపోతే అప్పుడు అలాంటి వాళ్ళని ప్రూవింగ్ చేయాలంటే వాళ్ళని, ఆ ఎఫెక్ట్ మనకి తెలియాలి అంటే ఏం జేయాలి? ఆ మెడిసిన్‌ని వాటర్‌లో కలిపి ఎవ్రీ 2 అవర్స్‌కి ఇవ్వాలి. 24 అవర్స్ గాని, 48 అవర్స్ గాని. ఆ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యేదాకా, రావడం స్టార్ట్ అయ్యేదాకా. వెంటనే ఆపేయాలి. ఇంక సింప్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే. బై దిస్ మీన్స్ ద ప్రోడ్రోమల్ పీరియడ్ ఈస్ షార్టెండ్. అంటే ఒక డ్రగ్ దాని సింప్టమ్స్‌ని డెవలప్ చేయడానికి ఒక ప్రోడ్రోమల్ పీరియడ్ ఉంటుందని చెప్పుకున్నాం గదా! ఇంతకు ముందు క్లాస్‌లో. 30 డేస్ అనుకున్నాం. 3 వీక్స్ అనుకుందాం ఆ డ్రగ్‌కి. అంటే మిగతా వాళ్ళందరికీ 3 వీక్స్ అలా డెవలప్ అయ్యి అది ప్రోడ్రోమల్ పీరియడ్. డెవలప్ అయినాయి అనుకోండి. వీడికి డెవలప్ అవ్వలేదు. అంటే అప్పుడు మనం ఏం చేయడం దీన్ని ప్రోడ్రోమల్ పీరియడ్‌ని షార్టెన్ చేయడం, తగ్గించడం అవుతుంది ఇలా చేస్తే. The medicine seems to be intensified by the repetition and the patient is brought under the influence dynamically of that remedy. ఇలా చేయటం ద్వారా ఈ రిపిటీషన్ ద్వారా ఆ డ్రగ్ ఇంటెన్సిఫై అయ్యి దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది బయటికి తీసుకురాగలుగుతాం. ఎలాగా? డైనమికల్లీనే. మన మెడిసిన్ డైనమిక్ మెడిసిన్ కదా! ఆ డ్రగ్ యొక్క ఆ డైనమిక్ సింప్టమ్స్ డైనమికల్‌గా అది పనిచేసేలా చేసి సింప్టమ్స్‌ని బయటకు తీసుకురాగలుగుతాం. యాస్ సూన్ యాస్ ద సింప్టమ్స్ బిగిన్ టు షో, ఇట్ ఈస్ టైమ్ టు సీజ్ టేకింగ్ ది రెమెడీ. అంటే ఎప్పుడైతే ఆ సింప్టమ్స్ రావడం మొదలైనయో, వెంటనే మందు తగ్గించడం అనేది మొదలు పెట్టాలని తగ్గించాలి అని అర్థం చేసుకోవాలి మనం. నో డేంజర్ కమ్స్ ఫ్రమ్ గివింగ్ ది రెమెడీ ఇన్ దిస్ వే. అంటే ఈ రకంగా అంటే వాటర్‌లో కలిపి ఇవ్వడం వలన డేంజర్ అయితే అపాయం ఏమి ఉండదు. హాని ఉండదు. డేంజర్ కమ్స్ ఫ్రమ్ టేకింగ్ ఇట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ దెన్ స్టాపింగ్ ఇట్ అండ్ దెన్ టేకింగ్ ఇట్ అగైన్. ఎప్పుడు డేంజర్ అవుతుంది బ్రూవింగ్స్‌లో? కొన్నాళ్ళు తీసుకోవడం, కొన్ని రోజులు. ఇక్కడ ఆయన ఏం చెప్పారండి? 24-48 అవర్స్ తీసుకోమన్నారు అంతే. కానీ కొన్ని రోజులు అలా తీసుకోవడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ తీసుకోవడం అలా చేస్తే డేంజర్ అవుతుందనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ చెప్తారు. For instance, say you are proving arsenicum, you find that you are not at all sensitive to it, and after waiting 30 days, you start out again and take it in water for 3 to 4 days, and the symptoms arise. Now wait. For example, ఆయన ఏం చెప్తున్నారంటే ఆర్సెనిక్ ఆల్బమ్ ప్రూవింగ్ చేద్దాం అనుకున్నావు. నువ్వు వేసుకుని వెయిట్ చేసిన 30 డేస్ నువ్వు సింప్టమ్స్ ఏం స్టార్ట్ అవ్వలా. అంటే నువ్వు దానికి సెన్సిటివ్ కాదు అని అర్థమైంది. అప్పుడు ఏం చేయమన్నారు? వాటర్‌లో ఆర్సెనిక్ ఆల్బమ్ కలిపి 3-4 డేస్ తీసుకోమన్నారు. అప్పుడు సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇంక వెయిట్ చేయమన్నారు. అంటే ఇంక ఆపేసేయాలి ఆ మందుని తీసుకోవడం. సో లాంగ్ యాస్ యూ డిస్కంటిన్యూ ఇట్, ఇట్ విల్ నాట్ డూ ఎనీ డ్యామేజ్. ఎన్నాళ్ళైతే నువ్వు మందు వేసుకోకుండా ఆపుతావో అప్పుడు ఇంక డ్యామేజ్ జరగదు బాడీకి. అంటే ఏం చెప్తున్నారు? అంటే సింప్టమ్స్ డెవలప్ అవ్వంగానే మందు తీసుకోవడం ఆపేయమన్నారు. అలా కాకుండా అయినా తీసుకుంటూ ఉంటేనే ఏమవుతుందో నెక్స్ట్ చెప్తారు చూడండి. నౌ ద సింప్టమ్స్ బిగిన్ టు అరైజ్, వెయిట్ అండ్ లెట్ ద ఇమేజ్ ప్రొడ్యూసింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్సెనికం వేర్ ఆఫ్. లెట్ ఇట్ come and spread and go away of itself. Do not interfere with it. If you do interfere with it, the interference should be only by a true antidote. You should never interfere with it by a repetition of dose. That is one of the most dangerous things. ఆయన ఏం చెప్తున్నారు?
ఇప్పుడు ఆ మందు తీసుకున్నావు వాటర్ డోస్ లాగా, వాటర్లో కలిపి 3 to 4 days సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి, మొదలైనవి రావటం. వెయిట్ చేయమన్నారు. అంటే ఎప్పటిదాకా వెయిట్ చేయమన్నారు? ఆర్సనిక్ ఆల్బమ్ వేర్ ఆఫ్, అంటే దాని యొక్క ఎఫెక్ట్ మొత్తం పోయేదాకా వస్తుంది. సిమ్టమ్స్ డెవలప్ చేస్తుంది, కొన్నాళ్ళు చేస్తుంది. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గిపోతూ వచ్చి సిమ్టమ్స్ డ్రాప్ అయిపోతాయి. ఆయన ఏమన్నారు చూడండి, వెయిట్ లెట్ ద ఇమేజ్ ప్రొడ్యూసింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్సనిక్ వేర్ ఆఫ్. ఇమేజ్ ప్రొడ్యూసింగ్, ఇమేజ్ అంటే ఏంటి? చిత్రం అని కాదు ఇక్కడ. ఆ డ్రగ్ పిక్చర్, ఆ డ్రగ్ యొక్క సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఎఫెక్ట్ అనేది పోయేదాకా, డిటీరియరేట్ అయ్యేదాకా నువ్వు వెయిట్ చేయమన్నారు. లెట్ ఇట్ కమ్ అండ్ స్ప్రెడ్ అండ్ గో అవే ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది వస్తుంది, సిమ్టమ్స్ అన్ని స్ప్రెడ్ అవుతాయి, అన్ని వస్తాయి, అవి మళ్ళీ అవే పోతాయి వాటంతట అవి. డు నాట్ ఇంటర్ఫియర్ విత్, నువ్వు దాంట్లో వేలు పెట్టకు, అనవసరంగా మనము దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నారు. ఇఫ్ యూ డూ నువ్వు ఒకవేళ ఇంటర్ఫియర్ చేయదలుచుకుంటే అప్పుడు ఆ ఇంటర్ఫిరెన్స్ ఎలా ఉండాలి? యాంటీడోట్, నిజమైన యాంటీడోట్ ద్వారానే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి చాలా సివియర్గా వచ్చేస్తుంది, ఇంకా వాడు తట్టుకోలేకపోతున్నాడు, ఆ ప్రూవింగ్స్ వాడు ప్రాణం మీదకి వస్తుందేమో అన్నట్టుగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని యాంటీడోట్ చేయడమే. డ్రగ్ ట్రూ యాంటీడోట్ ఆర్సనిక్ ఆల్బమ్కి వేసి చేయాలి తప్ప రిపీట్ చేసి కాదు అని చెప్తున్నారు ఆయన. మీరు ఇది అర్థం కావాలంటే ఆర్సనిక్ ఆల్బమ్ ఇప్పుడు చెప్పింది, ఇందాక పాయిజనస్ డ్రగ్స్ కి వేరు ఎఫెక్ట్ ఏం చేయాలనేది అక్కడ చెప్పింది. అది ఓపీఎం చదవండి ఖచ్చితంగా, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్. అలా చేయటం, ఎలా చేయటం? డ్రగ్ రిపీట్ చేయటం అనేది చాలా డేంజరస్ అని చెప్తున్నారు. ఇఫ్ ద ఆర్సనిక్ సిమ్టమ్స్ ఆర్ కమింగ్ అండ్ షోయింగ్ క్లియర్లీ అండ్ at the end of a week or 10 days you say, let us brighten this up a little and do this thing more thoroughly, and to accomplish this you take a great deal more, you will engraft upon your constitution in that way the arsenicum diathesis from which you will never be cured. అలా కాకుండా మనము ఆర్సనిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకోండి, బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి, ఆ అప్పుడు వారం తర్వాత 10 days తర్వాత నువ్వు ఇంకా బాగా కనిపించాలి సిమ్టమ్స్ ఇదే మరి బాగా తరోగా చెయ్యండి, బాగా ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ డోసెస్ తీసుకున్నానని చెప్పామనుకోండి, అంటే ఇది కంప్లీట్ చేయడం కోసం అని ఇంకా చాలా పెద్ద ఇది మనం సాధించాలి, ఇంకా బాగా సిమ్టమ్స్ వస్తాయి అని మనం అలా చెప్పామనుకోండి, సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత కూడా మనం ఆపకుండా వేయిస్తే యూ విల్ ఎన్గ్రాఫ్ట్. అంటే ఏమవుతుంది? మనం ఏం చేసిన వాళ్ళం అవుతామండి? వాళ్ళ యొక్క శరీర తత్వం మీద ఆర్సనిక్ ఆల్బమ్ కాన్స్టిట్యూషన్, డయాథిసిస్ అంటారు కదా, ఆ డయాథిసిస్ ని మనము అంటించిన వాళ్ళం అవుతాం, పాతిన వాళ్ళం అవుతాం. అంటే వాళ్ళకి వాళ్ళ ఆర్సనిక్ ఆల్బమ్ కాన్స్టిట్యూషన్ అయిపోతారు వాళ్ళు. ఎంత డేంజరో అది. ఒక డ్రగ్ని మనం అనవసరంగా వేస్తే అలా. అంటే ట్రీట్మెంట్లో రోజు వేయం కదా, ఆ రోజు వేస్తే ఇలాగే అయిపోతారు. అది ప్రూవింగ్స్ వస్తుంది అందుకే. అలాంటి అలా వచ్చిన దాని వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఇంకెప్పటికీ క్యూర్ చేయలేం వాళ్ళని. ఏ మందుతోనూ క్యూర్ చేయలేం. ఒక ఆవిడని పాపం అలాగేనండి నా దగ్గరికి వచ్చారు ఒక ఆవిడ. ఎప్పుడొచ్చారంటే ఒక 10 years క్రితం. పాపం 40 years ఉంటాయేమో పాపం ఆవిడకి. బేసిక్‌గా ఆవిడ ఆర్మిక. ఎక్కువ కంగారు పెట్టుకోవటం, ఆ జబ్బు గురించి భయం ఇవన్నీ ఉండేవి. అయితే ఆవిడకి ఒక ఆయన చెప్పాట, నేట్రమూర్ సీఎం డైలీ 2 సార్లు తీసుకోమన్నారు ఒక 1 month. అట్లా తీసుకుంటే ప్రూవింగ్స్ వచ్చేసినాయి ఆవిడకి ఫుల్. ప్రూవింగ్స్ అంటే నేట్రమూర్ ప్రూవింగ్స్ అని కాదు, హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి బాగా వచ్చేసి. ఏ మందు వేసినా పనిచేసేది కాదు ఆవిడకి. ఎంత ట్రై చేసామో బుజ్జిగారితో చెప్పి యాంటీడోట్స్ వేసాం, ఏం చేసినా అది పోగొట్టలేకపోయామండి. పాపం చాలా సఫర్ అయ్యారు. ఆ నేట్రమూర్కి ఉన్నటువంటి ఇది ఉంటుంది కదా, ఆ డిస్టర్బెన్స్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవి ఇవి దేనితోనూ తగ్గలేదు. పాపం లాస్ట్‌కి ఆవిడ చనిపోయారు. ఏ మందు పనిచేయలేదు. ఈవెన్ అలోపతి కూడా పనిచేయలేదు. చాలా ఘోరంగా సఫర్ అయ్యారు. అలా ఉంటుంది. ఈ ప్రూవింగ్స్‌లో మనకి ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు. యూ ఆర్ బ్రేకింగ్ రైట్ ఇంటూ ది సైకిల్స్ ఆఫ్ దట్ రెమెడీ అండ్ ఇట్ ఈస్ డేంజరస్ థింగ్ టు డూ. అంటే మనం ఏం చేస్తున్నాము అలా వేస్తే ఆ డ్రగ్ అవి ఇంకా
సైక్లికల్ మేనర్లో వచ్చేస్తాయి. అది చాలా డేంజర్ అని చెప్తున్నారు. At times that has been done and the provers have carried the effects of their proving to the end of their days. పాపం ఈ విధంగా సిమ్టమ్స్ ఎరేజ్ అవుతున్నా కానీ ఇంకా బాగా సిమ్టమ్స్ డెవలప్ అవ్వాలని అలా రిపీట్ చేస్తే డ్రగ్ ఏమైందంటే అటువంటి ప్రూవర్స్ లో పాపం వాళ్ళకి లైఫ్ ఎండ్ దాకా అంటే జీవితాంతం వరకు కూడా దాని తాలూకు ఎఫెక్ట్స్ తో సఫర్ అయ్యారంట. If you leave this arsenical state alone, it will pass off entirely and the prover is very often left much better for it. అలా కాకుండా నువ్వు ఈ ఆర్సనికల్ స్టేట్ అలా వదిలేసావు అనుకో, అందేసావు, సెన్సిటివిటీ ప్రోడ్రోమల్ పీరియడ్ వెయిట్ చేసావు, సెన్సిటివ్ కాదని తెలిసింది, వాటర్ డోస్ వేసావు 3-4 days, సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి, నువ్వు ఆపేసావు. అప్పుడు ఆర్సనికల్ సిమ్టమ్స్ అన్ని అలా వచ్చి పాస్ ఆఫ్ అవి మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతాయి. ఎలాగా ప్రూవర్ చాలా తరచుగా అంటే వాటి నుంచి ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ నుంచి ఫ్రీ అవుతాడు, అవే వెళ్ళిపోతాయి మళ్ళీ. ఏ ప్రూవింగ్ ప్రాపర్లీ కండక్టెడ్ విల్ ఇంప్రూవ్ ది హెల్త్ ఆఫ్ ఎనీబడి. నువ్వు ప్రూవింగ్ కనుక కరెక్ట్ గా చేస్తే వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ టు టర్న్ థింగ్స్ ఇన్ టు ఆర్డర్. వాళ్ళ లోపల డిజార్డర్స్ ఉంటే సెట్ అవుతాయని చెప్తారు. అలా అని మీరు ప్రూవింగ్స్ చేసుకుందామని చెప్పి వేసుకోమాకండి బాబోయ్. అంటే ప్రాపర్ మాస్టర్ ప్రూవర్ ఉండాలి అక్కడ మీకు గైడ్ చేసేటువంటి. ఇప్పుడు అంత అవసరం లేదులే, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసి హానిమన్ గారి తర్వాత ఇలా ఏవేవో వచ్చాయని చెప్పి కెంట్ గారు వాళ్ళు ప్రూవ్ చేసినట్టున్నారు. ఇట్ వాజ్ హానిమన్స్ అడ్వైజ్ టు యంగ్ మెన్ టు మేక్ ప్రూవింగ్స్. అది ఆయన అడ్వైజ్డ్ యంగ్ మెన్స్ ని అలా ప్రూవింగ్స్ చేయమని చెప్పారు. ఎనదర్ పోర్షన్ ఆఫ్ ద క్లాస్ విల్ నాట్ గెట్ సిమ్టమ్స్ no matter how they abuse the remedy. And if it be arsenicum, they will have to take a crude dose of it to get any effect. Then the symptoms given forth are only the toxic effects from which little can be gained. ఇంకా ఇంకో క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎన్ని క్లాసుల వాళ్ళు చెప్పారు, పాయిజనస్ డ్రగ్స్ ని ప్రూవ్ చేస్తున్న వాళ్ళలో ఏమవుతుందో చెప్పారు. అసలు మామూలుగా ఇన్ జనరల్ గా మామూలుగా హెల్తీ పర్సన్ ప్రూవ్ చేస్తే ఎలా ఉంటే చెప్పారు. వాళ్ళ క్రానిక్ ఏవో సిమ్టమ్స్ ఉండి అటువంటి వాళ్ళు ప్రూవర్స్ గా ఉంటే ఎలా ఉంటాయో చెప్పారు. ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఆర్సనిక్ ఆల్బమ్తో పాయిజనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో చెప్పారు. ఎప్పుడు డ్రగ్ రిపీట్ చేయాలి, ఎప్పుడు ఆపాలి, ఎంతవరకు వెయిట్ చేయాలి, ఒకవేళ సెన్సిటివిటీ లేకపోతే ఏం చేయాలి అనేది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఆర్సనిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ దాని మీద ప్రూవింగ్స్ చేస్తున్నాం అనుకో, ఎన్ని రకాలుగా ఆ డ్రగ్ ని అబ్యూస్ చేసినా, అంటే ఎన్ని రకాలుగా వేసేసుకున్న ఓవర్గా వాడికి ఏం అవ్వలేదు అనుకోండి, అంటే సిమ్టమ్స్ ఏం డెవలప్ అవ్వాల, అప్పుడు ఆర్సనిక్ ఆల్బు క్రూడ్ డోస్ అంటే పొటెంటైజ్ చేయకుండా యాసిటీస్ ఫామ్ సబ్స్టెన్స్ లో మొదటి ఇచ్చిన ఫామ్ వేసుకుంటే ఏదైనా ఎఫెక్ట్ వస్తుందని వేసుకున్నాం అనుకోండి, దానివల్ల సిమ్టమ్స్ డెవలప్ అయితే అవి డ్రగ్ యొక్క డైనమిక్ లెవెల్లో సిమ్టమ్స్ అయ్యి ఉండవు. డైనమిక్ డ్రగ్ కాదు కదా మనం తీసుకుంది, అంతే కదా. చూడండి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎన్ఎం సాల్ట్ కదా నేట్రమోర్, అది ఎక్కువగా తీసుకుంటే వచ్చే సిమ్టమ్స్ కొన్నే, కానీ దాన్ని 30 పొటెన్షి నుంచి తీసుకుంటే ప్రూవింగ్స్ లో వచ్చిన సిమ్టమ్స్ వేరే కదా. అది ఏం చెప్తున్నారు ఇక్కడ. అవి ఏమవుతాయి, ఆ సబ్స్టెన్స్ ఆర్సనిక్ ఆల్బుకి సంబంధించినటువంటి టాక్సిక్ ఎఫెక్ట్స్, దానివల్ల నువ్వు టాక్సిసిటీ అంటే విష పాయిజన్ అయిపోయింది అనమాట. ఆ పాయిజన్ ఎఫెక్టే తప్ప దాని నుంచి మనం ఏం నేర్చుకోవడానికి ఏమి ఉండదు, ఏదో కొంచెమే తెలుస్తుంది అంతే. ది టాక్సికలాజికల్ రిజల్ట్స్ ఆఫ్ పాయిజన్స్ ఆర్ ప్రూవింగ్స్ ఆఫ్ ద గ్రాసెస్ట్ క్యారెక్టర్, దే డు నాట్ గివ్ ది ఫైనల్. అంటే ఈ విధంగా మనం పాయిజన్స్ ని కనుక ప్రూవింగ్స్ తీసుకుంటే క్రూడ్ ఫామ్ లో ఓపియం లాంటివి, దానివల్ల వచ్చేటువంటి ప్రూవింగ్స్ అనేది చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి రావు, ఫైనల్ డీటెయిల్స్ రావు. ఎందుకంటే అది పొటెంటైజ్ చేసిన డ్రగ్ కాదు కదా, మనం క్రూడ్ ఫామ్ తీసుకుంటున్నాం కాబట్టి.
For instance, you give opium in such large doses that it immediately poisons. You see nothing but the gross, overwhelming symptoms, the irregular stertorous breathing, the unconsciousness, the contracted pupil, and the mottled face, and the irregular heart. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిమిషం అని ఆలోచిద్దాం. ఓపియం అనేది, ఓపియం అంటే నల్ల మందు. ఇక్కడ ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ డ్రగ్స్, హోమియోపతి డ్రగ్. నల్ల మందు గనక పెద్ద పెద్ద డోసుల్లో తీసుకుంటే అది ఇమీడియట్ గా మనిషిని పాయిజన్ చేసేస్తుంది కదా, విషపూరితం చేస్తుంది. యు సీ నథింగ్ బట్ గ్రాసర్, ఓవర్వెల్మింగ్ అంటే చాలా ఎక్కువ సిమ్టమ్స్ చూపిస్తుంది. ఇర్రెగ్యులర్ స్టెటరస్ బ్రీతింగ్ అంటే గుర్ర 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 అన్నట్టుగా సౌండ్ బయటికి వినిపిస్తూ ఉంటుంది. ఆ ఊపిరి తీసుకుంటున్నది. బ్రీతింగ్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. అన్కాన్షియస్, శ్రోతకి పడిపోతాడు. ప్యూపిల్ కంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది, కంటిలో కంటి పాప. మాటిల్డ్ ఫేస్, వదిలిపోయి అలా అయిపోతుంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా అయిపోతుంది. ఇవన్నీ కనిపిస్తాయి కానీ నీకేం కనిపించవు. ఇవన్నీ కామన్ థింగ్స్ కదా. ద డీటెయిల్స్ ఆర్ నాట్ దేర్. యూ ఓన్లీ హ్యావ్ ఎ వ్యూ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కదా, ఫిజికల్ సిమ్టమ్స్. అంతకు మించి వెళ్ళట్లేదు. సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు నల్లమందు తీసుకోవడం వల్ల. అదే మీరు ప్రూవింగ్స్ కి ఓపియం పొటెంటైజ్ చేసి తీసుకోండి, ఖచ్చితంగా మెంటల్ సిమ్టమ్స్ అవన్నీ డెవలప్ అవుతాయి. అలాగనే కదా వాళ్ళు ఓపియం సంబంధించి రాశారు. ద రీప్రూవింగ్ ఆఫ్ రెమెడీస్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. మనం రెమెడీస్ రీప్రూవింగ్ చేయడం అనేది చాలా మంచి వాల్యూ, మంచి పని అని చెప్తున్నారు, గొప్ప విషయం. ద వియన్నా సొసైటీ డిడ్ నాట్ ఫుల్లీ ఎండోర్స్ హానిమన్స్ ప్రూవింగ్స్. అంటే ఆ వియన్నా సొసైటీ అనేది అక్కడ ఉన్నటువంటి సొసైటీ హానిమన్ గారి ప్రూవింగ్స్ ని ఆమోదించలేదంట పూర్తిగా. The society thought it impossible that such wonderful things could be brought out upon the sensations of. ఆ సొసైటీ ఏమనుకుందంటే ఈ వండర్ఫుల్ అంటే ఈయన 30 నుంచి చూస్తే సెన్సేషన్ లెవెల్ ఇంకా అన్ని లెవెల్స్ లో ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు కదా పొటెంటైజ్ చేసినప్పుడు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. The society did not endorse the 30th potency that was recommended by the Hahnemann for proving. సో ఈ 30th పొటెన్సీ అనేది ప్రూవింగ్ చేయమని అన్నప్పుడు చేసిన దాన్ని వీళ్ళు ఆమోదించలేదంట సొసైటీ వాళ్ళు. సో దిస్ సొసైటీ గ్యాదర్డ్ ఇట్ సెల్ఫ్ టుగెదర్ అండ్ resolved to prove remedies and to test the 30th potency, and it so happened that the society was harnessed. అంటే ఆ సొసైటీ వాళ్ళందరూ కలిసి చోట చేరి గ్యాదర్ అయ్యి మళ్ళీ మనము ఈ ప్రాబ్లమ్ని అంటే ఇప్పుడు ప్రూవింగ్స్ చేసి అవి ఏవైతే ప్రూవ్ చేయడానికి రెమెడీస్ ఉన్నాయో వాటిని మనము రూఢీపరుద్దాం. అంటే అవునా కాదా అనేది డిసైడ్ చేద్దాం. అవి ఆయన చెప్పింది కరెక్టా కాదా అనేది అని టెస్ట్ 30th పొటెన్సీని టెస్ట్ చేయడం కోసం ఆయన చేశారట. ఏం జరిగిందంటే చూడండి, నేట్రమూర్ తూజా అండ్ అదర్ రెమెడీస్ ఫర్ ప్రూవ్డ్. ఈ నేట్రమూర్ తూజా లాంటి కొన్ని డ్రగ్స్ ని ప్రూవ్ చేశారట వాళ్ళు వేసుకుని. డబ్ల్యూ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటాం కదా, ఆయన డబ్ల్యూ అన్నారు. డబ్ల్యూ వాజ్ హానెస్ట్ ఇనఫ్ టు సే దట్ although his convictions were decidedly against the provings, he had to admit that the symptoms gathered from 30th potency were very strong. ఈ డబ్ల్యూ అనేటువంటి వాడు చాలా నిజాయితీ పరుట. అంటే తన కన్విక్షన్స్ అంటే తన నమ్మకాలు కానీ ఏదో వీళ్ళ తప్పు అని డిసైడ్ చేద్దామని వచ్చాడు కదా, అవన్నిటినీ పక్కన పెట్టి తన ప్రూవింగ్స్ కి ఎగనెస్ట్ గా ఉన్నాయి కదా, తన అభిప్రాయాలకి తన నమ్మకానికి ఎగనెస్ట్ గా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. అంటే వీళ్ళు 30th పొటెన్సీ నువ్వు పొటెంటైజ్ చేస్తానంటున్నావు, అది ఎంతవరకు కరెక్ట్, అది పై లెవెల్స్ లో పనిచేస్తుంది అని అన్నావు, అదంతా నాన్ సెన్స్ అని ప్రూవ్ చేద్దామని వచ్చినటువంటి అతను వేసుకున్న తర్వాత అది 30th పొటెన్సీ చాలా స్ట్రాంగ్ అని, దానివల్ల సిమ్టమ్స్ వచ్చినటువంటివి అవన్నీ గమనించి చెప్పాట, చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది, వెరీ స్ట్రాంగ్. The Vienna Society demonstrated by these reprovings that the polycrests of Hahnemann had been fully proved. అప్పుడు ఆ వియన్నా సొసైటీ ఈ రీప్రూవింగ్స్ ద్వారా హానిమన్ గారు ఏవైతే ప్రూవ్ చేశారో కొన్ని పాలిక్రస్ట్లు ఉన్నాయి కదా, బ్రయోనియా ఇలా కొన్ని లెక్కసిస్ ఇలా
ఈ అన్నిటిని కూడా ఇవన్నీ ఫుల్ గా ప్రూవ్ చేయబడినవి అని వాళ్ళు ఆమోదించారట. దే ప్రూవింగ్స్ ఆఫ్ 30th of Natramur was a wonderful revelation of them. అంటే ఈ విధంగా వాళ్ళు నేట్రమూర్ 13 ప్రూవింగ్స్ చేసి అది చాలా హెల్ప్ చేసింది. ఈ ప్రూవింగ్ ఏంటి దాని యొక్క శక్తిని బహిర్గతం చేయడంలో బాగా హెల్ప్ చేసింది. బట్ డబ్ల్యూ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ రిజల్ట్ హెల్డ్ ఆన్ టు హిజ్ ప్రెజుడిసెస్. అంటే ఆయనకి తనకు ఆ ఫలితం ఈ నేట్రమూర్ 30 ప్రూవింగ్స్ లో వచ్చినటువంటి ఫలితానికి తనకున్న ప్రెజుడీస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేశాడు. హీ అక్నాలెడ్జ్డ్ దట్ హీ వాజ్ రాంగ్. తన తప్పు అని తెలుసుకున్నాడు. కానీ బట్ హీ కంటిన్యూడ్ టు యూజ్ పొటెన్సీస్ లోవర్ దాన్ ద 15. అది తన తప్పు. 30th పొటెన్సీ బాగా పనిచేస్తుందని తను తెలుసుకున్నాడు. అయినప్పటికీ కూడా 15th పొటెన్సీ దాటి వాడలేదు. హీ కుడ్ నాట్ గెట్ హిజ్ మైండ్ ఎలివేటెడ్ టు ది 30th. హిజ్ ప్రెజుడిస్ వాజ్ టూ స్ట్రాంగ్. అంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉందో 30th దాకా ఎలివేట్ అవ్వలేదు. అంటే అతను ఏదైతే నమ్ముతున్నాడు, ప్రెజుడిస్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉండిపోయింది. తను ప్రూవ్ చేశాడు, 30th పొటెన్సీ వెరీ స్ట్రాంగ్ అని తెలిసింది. అయినప్పటికీ కూడా తన మైండ్ అక్కడ దాకా అంత ఆ ప్రెజుడిస్ ని పోగొట్టుకోలేకపోయాడు. Dunham says of some of these that in spite of the fact that they had seen better results from the 30th and higher potencies, even they were so prejudiced, they could not bring themselves to a state of yielding. అంటే బెటర్ పొటెన్సీస్ వచ్చినా కానీ హయ్యర్ పొటెన్సీస్ అవన్నీ కూడా వాళ్ళు ఎంత ప్రిజుడియస్ గా అయిపోయారంటే అది వాళ్ళు ఒప్పుకోలేకపోయారు అనమాట, యూజ్ చేయలేకపోయారు వాళ్ళు. యాజ్ దన్హామ్ హ్యూమరస్లీ ఎక్స్ప్రెస్, అంటే జోక్ గా ఒక మాట అన్నాడు ఆయన. ఏమనంటే దే ఆర్ ఆసిఫైడ్ ఇన్ దేర్ సెరెబ్రల్ కన్వల్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ దేర్ ఓన్ స్ట్రక్చర్. సెరెబ్రల్ కన్వల్యూషన్స్ అంటే సెరెబ్రల్ హెమిస్పియర్స్ బ్రెయిన్ లో ఉంటాయి కదా, 2 parts లా ఉంటాయి. అవి వంపులు తిరిగి ఉంటాయి కదా, అవి ఆసిఫై అయిపోయినాయి, అంటే ఘనీభవించినాయి. మైండ్ బాడీ రెండు ఘనీభవించినాయి అని చెప్పి జోక్ గా చెప్పాట. దట్ ఈస్ టు సే దేర్ మైండ్స్ వర్ ఇన్ఎలాస్టిక్, దే కుడ్ నాట్ ఎక్స్పాండ్. అంటే వాళ్ళ మైండ్ ఇంకా సాగలేదు. ఇన్ఎలాస్టిక్ అంటే ఇంకా వాళ్ళ ప్రెజుడిస్ సో స్ట్రాంగ్, అది కరెక్ట్ కాదు, మనం అనుకుంటున్నది కరెక్ట్ కాదని తెలిసినా వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. అంత గట్టిగా వాళ్ళ ప్రెజుడిస్ ఉండిపోయింది వాళ్ళ మైండ్. We talk from appearance when we say the eyes are closed. అంటే కనిపిస్తున్నా కానీ కళ్ళు మూసుకుపోయి ఉండడం అంటారు కదా, అది. ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఈస్ క్లోజ్డ్, ద అండర్స్టాండింగ్ దట్ ఈస్ క్లోజ్డ్. ఆ మైండ్ అనేది క్లోజ్ అయిపోయింది వీళ్ళకి. ఇక్కడ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం అనేది క్లోజ్ అయిపోయిందని చెప్తారు. ఇక్కడ క్లాస్ ఆపుతా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ గో బ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వెళ్ళకండి ఒక్క నిమిషం ఉండండి. మాస్టర్ గారు నన్ను ఖమ్మం డిస్పెన్సరీ చూడటానికి రమ్మన్నారండి, సండే మండే. సో నేను సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్తున్నాను. అందుకని సాటర్డే సండే క్లాస్ ఉండదు, ట్యూస్డే ఉంటుంది క్లాస్ మామూలుగానే. మిరకిల్స్ మేడ్ పాసిబుల్ లో 2 cases ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? వాసుదేవ